చింటుగాడు అక్షయ్ పార్టీ నుంచి నా పార్టీలోకి జంప్ కావాలంటే నా వైపుకి తిప్పుకోవాలి. చింటూ, ఏంటి? నేను స్కూల్కి వెళ్తున్నాను. వెళ్ళు. సో వాట్? నువ్వెట్టో 6 నెలలు ఇండియాలోనే ఉంటావు కాబట్టి నాతో పాటు స్కూల్లో జాయిన్ అవ్వచ్చు కదా. అక్షయ్ నా బెస్ట్ ఫ్రెండ్ అంటూ స్టేట్మెంట్ ఇచ్చాడు. వీడి ఫ్రెండ్షిప్ నీకెందుకు చిన్న బంగారం? ఏమైంది? మావాడు చాలా తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. శౌర్య తనతో పాటు స్కూల్కి రమ్మని అడిగిందక్కా. అందుకే ఆలోచనలో పడ్డాడు. ఎస్ శౌర్య, యు ఆర్ రైట్. నేను స్కూల్లో జాయిన్ అవుతాను. ఎస్, ఇక వీడిని అక్షయ్కు ఎనిమిగా మార్చడం చాలా ఈజీ. బట్ స్మాల్ కరెక్షన్. ఏంటది? నేను నీతో రాను, అక్షయ్తోనే వస్తాను. అవ్వా, చూసావా వదిన వీడి వేషాలు? నా చిన్న బంగారం ఎంతో ప్రేమగా పిలిస్తే అక్షయ్తో తూనీగా తినిగా అంటూ జతగడతా అంటున్నాడు. ఏంటో అందరూ అవని వాళ్ళకి అయస్కాంతంలో అంటుకుపోతూ ఉంటారు. చింటూ, వీళ్ళు మనవాళ్ళు. నువ్వు మనవాళ్లతో క్లోజ్గా ఉండటమే మంచిది. మన వాళ్ళని నువ్వు అన్నావంటే మన వాళ్ళు కాదు అని అర్థం. ఆమె రైట్ అత్తా? కూరలో కరివేపాకే ఎందుకు వెయ్యాలి, వేపాకు వేయొచ్చు కదా అని అడిగే రకం వీడు. వీడితో వేగడం చాలా కష్టం. అక్షయ్తో వెళ్తాను అంటున్నావు, కానీ అక్షయ్కి స్కూల్లో జాయిన్ అయ్యే అదృష్టం ఈ జన్మకి లేదు. ఆ విషయం తెలుసా నీకు? ఎందుకు లేదు? ఉంది. అక్షయ్ను ఈరోజు స్కూల్లో జాయిన్ చేస్తున్నాం. మీరు అడ్డుపడ్డానికి ఇవి పాత రోజులు కాదు. రోజులు మారాయి, మా నిర్ణయాలు మారాయి. ఈ ఇంట్లో శౌర్యకి ఎంత విలువుందో నా కూతురికి అంతే విలువుంది. ఇంకా చెప్పాలంటే ఎక్కువే ఉంది. ఈ మాట ఇంతకు ముందు అమ్మే అంది. మా బిడ్డ వెండి ప్లేట్లో తినాలని ప్రత్యేకమైన గౌరవం కూడా ఇచ్చింది. ఇంతకు ముందు మా కూతురుని స్కూల్లో జాయిన్ చేయనివ్వకుండా కొన్ని దుష్ట శక్తులు అడ్డుపడ్డాయి. ఇప్పుడు ఏ శక్తి వచ్చినా తరిమి కొడతాం, అందులో సందేహమే లేదు. ఇండైరెక్ట్ గా మమ్మల్ని అంటున్నావు కదా? ఇండైరెక్ట్ గా కాదు, డైరెక్ట్ గానే అంటోంది. అమ్మా, నన్ను మంచి ముహూర్తంలో సరస్వతీదేవి నిలయానికి తీసుకుని వెళ్తామని అన్నారు. ఇప్పుడు అనవసరంగా గొడవలు ఎందుకు? వెళ్దాం పదండి. ఆల్ ద వెరీ బెస్ట్ అక్షయ. ఈరోజు నువ్వు జాయిన్ అవ్వు, నెక్స్ట్ నీతో పాటు నేను వస్తాను. అమ్మవారి ఆశీర్వాదం తీసుకుందువు రా. రా. ఆగండి. అక్షయ్ను నా అమ్మవారి దగ్గరికి తీసుకువెళ్ళడానికి వీల్లేదు. ఏదో మనకు అనుకూలంగా జరిగేలా ఉంది.
అయితే జరగదు. నువ్వు ఒకరా బాబు. ఎందుకు వెళ్ళకూడదమ్మా? నేను చెప్పలేను. చెప్పాలి అత్తయ్య. అక్షయ హద్దుల్లో ఉండాలి. ఇప్పుడు హద్దులు ఏం దాటిందని అలా మాట్లాడుతున్నారు? అత్తయ్యతో వాదిస్తున్నావేంటి అవని? నేను వాదించడం లేదక్కా. నా కూతురు ఉన్నట్టుండి ఎందుకు చేదు అయిపోయిందని అడుగుతున్నాను. ముక్కు పుడక ఇవ్వనన్నారు, సరిపెట్టుకున్నా. మీ వారసత్వం ఇవ్వనన్నారు, తట్టుకున్నా. అమ్మవారి గదిలోకి వెళ్ళకూడదని అంటున్నారు, ఇదెక్కడి న్యాయం? ఎందుకింత పక్షపాతం అత్తయ్య? అమ్మా, పూజ గదిలోకి నీ తర్వాత అవని వెళ్ళింది, అవని తర్వాత మా కూతురు వెళ్తుంది. ఇందులో తప్పే ఉందమ్మా.